అందరికీ నమస్తే అండి. ఒక షాకింగ్ న్యూసు, సర్ప్రైజింగ్ న్యూసు, నమ్మలేని న్యూస్ అసలు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉందంట. అది మరి ఏ రకంగా ఇచ్చారో, ఎప్పుడు ఇచ్చారో, ఏ చట్ట ప్రకారం ఇచ్చారో, ఎప్పుడు పార్లమెంట్లో బిల్లు చేశారో, లేదా ఆ ప్రత్యేక హోదాకు సంబంధించిన బెనిఫిట్స్ తెలంగాణ రాష్ట్రానికి అందాయో లేదో ఏమీ తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉంది అని 2 సోర్సుల ద్వారా మనకు తెలుస్తుంది. ఒకటి, నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నిన్న ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉంది. నేను ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే, వంశీ అనే వ్యక్తి, అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పిన మాటలు నేను చెప్తున్నా. వంశీ అనే వ్యక్తి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కేంద్ర ప్రభుత్వానికి అసలు మన దేశంలో ఏ ఏ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది అని అడిగితే, వాళ్ళు సమాచారం ఇస్తూ 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది అని చెప్తూ, ఆ 11వ రాష్ట్రంగా తెలంగాణ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి, అంటే రాష్ట్ర విభజన జరిగింది కదా, విభజన జరిగినప్పుడు విభజన జరిగిన వెంటనే తెలంగాణకు ప్రత్యేక హోదా ఇచ్చారు అని ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అతనికి సమాధానం వచ్చిందంట. షాకింగ్గానే ఉంది కదా. సో దీన్ని నేను క్రాస్ చెక్ చేసుకోవడానికి గూగుల్లో సెర్చ్ చేశాను. స్పెషల్ స్టేటస్ టు తెలంగాణ అని గూగుల్లో సెర్చ్ చేస్తే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. మీకు ఆర్టికల్ పక్కన క్లిప్పింగ్ చూడండి, అలాగే మీరు కూడా వీలైతే గూగుల్లో చూడండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు తెలంగాణ అని సెర్చ్ చేయండి గూగుల్లో. కొడితే టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ వస్తుంది. అందులో కూడా మన దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది, సో 11వ రాష్ట్రంగా తెలంగాణకి ఇచ్చారు 2014లో అని ఉంది. అంటే పేపర్గా మౌఖికంగా కాదు, ఇప్పుడు ఇలా అఫీషియల్గా చెప్పారంటే ఆన్ పేపర్ ఇచ్చినట్టే. కానీ దాని బెనిఫిట్స్ ఏవి తెలంగాణకు, ఆ గ్రాంట్స్ ఏవి, ఆ రాయితీలు ఏవి, అయితే దాని యొక్క బెనిఫిట్స్ ఆ రాష్ట్రానికి వచ్చాయో లేదో తెలియదు. ఇంకో షాకింగ్ ఏంటంటే, గత 10 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారికి కూడా తెలియకుండానే స్పెషల్ స్టేటస్ ఇచ్చేసారంట. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక్కసారి కూడా చెప్పాల, సీఎం హోదాలో ఉంటూ ఆయన ఎప్పుడేం చెప్పాడా మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉంది అని ఆయన ఎప్పుడేం చెప్పాడా? చెప్పలేదుగా. పోనీ స్పెషల్ స్టేటస్ ఇస్తే అసలు ఏమీ చెయ్యకుండానే మేము అది చేసాం ఇది చేసామని చెప్పుకునే బీజేపీ వాళ్ళు ఊరుకుంటారా? తెలంగాణ రాష్ట్రానికి నిజంగా ప్రత్యేక హోదా ఇస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చింది మేము అని చెప్పి ఊరుకుంటారా? వాళ్ళు విపరీతంగా ప్రచారం చేస్తారుగా. బీజేపీ వాళ్ళు 2014లో తెలంగాణకు ప్రత్యేక హోదా ఇస్తే 2024 వరకు వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటారు? తెలంగాణ రాష్ట్రంలో ఊరుకోరు కదా, ఖచ్చితంగా ప్రచారం చేసుకుంటారు కదా, డబ్బా కొట్టుకుంటారు కదా. ఎన్నికల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణకు అనేక సార్లు వచ్చారు, ఆయన మాట చెప్పలేదు. అమిత్ షా గారు చాలాసార్లు వచ్చారు, ఆయన చెప్పలేదు. జేపీ నడ్డా గారు వచ్చారు, ఆయన చెప్పలేదు. ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఇప్పుడు వరకు మాట్లాడాల తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చామని. కేసీఆర్ గారు మాట్లాడాల సీఎం హోదాలో ఉంటూ. అంతెందుకు రేవంత్ రెడ్డి గారు కొత్తగా సీఎం అయ్యారు, ఆయనకి తెలియదు. అంటే ఏ ఒక్క పొలిటీషియన్కి తెలియకుండా, అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు ఆ రాష్ట్రానికే తెలియకుండా వాళ్ళకి ప్రత్యేక హోదా ఇచ్చేశారేమో. ఆ రాష్ట్రానికి కూడా తెలియకుండానే ఆ రాష్ట్ర ప్రజలకి, ఆ రాష్ట్ర నాయకులకి, ఆ రాష్ట్ర పాలకులకి, ఆ రాష్ట్ర పార్టీలకి ఎవ్వరికి తెలియకుండా వాళ్ళకి ప్రత్యేక హోదా ఇచ్చేశారేమో. ఓన్లీ ఆన్ పేపర్ ఇచ్చారేమో. మరి దౌర్భాగ్యం ఇది. నిజంగా ప్రత్యేక హోదా అనేది తెలంగాణకి ఇస్తే ఆ రాష్ట్రం అంత దౌర్భాగ్యం ఇంకెవరికి లేనట్టే. లేకపోతే ప్రత్యేక హోదా ఇచ్చారని పేపర్ ఉండడం ఏంటి, ఆర్టీఏ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఉండడం ఏంటి, న్యూస్లో రావడం ఏంటి, వార్తల్లో రావడం ఏంటి, కానీ రాష్ట్రానికి బెనిఫిట్స్ అందకపోవడం ఏంటి, ఆ రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికి తెలియకపోవడం ఏంటి? ఎంత పిచ్చగా ఉంది కదా వార్త. అందుకే నమ్మశక్యంగా లేని వార్త అంటున్నా. అట్లీస్ట్ ఆ బెనిఫిట్స్ అయినా ప్రజలు అనుభవించాలి కదా. ప్రత్యేక హోదాలంటే ఎంతో ప్యాకేజీలు వస్తాయి, రాయితీలు వస్తాయి, గ్రాంట్లు విపరీతంగా వస్తాయి, డెవలప్మెంటల్ గ్రాంట్స్ వస్తాయి, పరిశ్రమలకు పెట్టుబడులకు మౌలిక సదుపాయాల కల్పన కోసం డబ్బులు వస్తాయి కేంద్రం నుంచి బీభత్సంగా. సుమారుగా సంవత్సరానికి 1,00,000 కోట్లకు పైగా గ్రాంట్లు వస్తాయి. మరి ఏ విధంగా ఉంది, ఏ విధంగా తెలంగాణకు ప్రత్యేక హోదా ఇచ్చామంటారు? నాకైతే అర్థం కావట్లేదు. ఇది నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్లో చెప్తే ఆ క్లిప్పింగ్ నాకు మనోళ్ళు ఎవరో పంపిస్తే నేను అది చూసి షాక్ అయ్యా. ఇమీడియట్గా గూగుల్లో సెర్చ్ చేశాను. గూగుల్లో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా క్లిప్పింగ్ కనిపించింది. ఇంకా నాకు నోటంటే మాట రాలా చాలాసేపు, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏంటి అని. అసలు తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వద్దు అని అడ్డుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామనేది ఎన్నికల హామీ.
కదా, మీకు గుర్తుంది కదా అప్పుడు ఎన్నికల్లో అంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏం జరిగింది? 2014 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కూడా లగడపాటి రాజగోపాల్ గారు, ఉండవల్లి గారు వీళ్ళందరూ ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అడిగితే ఎస్ ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు చెప్పారు 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాము అని. ఆ తర్వాత అదే 2014లో ఎన్నికల ప్రచారంలో వీళ్ళు అన్నారు, బీజేపీ హామీ ఇచ్చారు, నరేంద్ర మోదీ గారు వీళ్ళందరూ హామీ ఇచ్చారు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని ఆంధ్రప్రదేశ్కి. సో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదంటే 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవట్లేదు, నీతి ఆయోగ్ ఒప్పుకోవట్లేదు, ఈ ఆర్థిక సంఘాలు ఎవరు కూడా ప్రత్యేక హోదాలు కొత్తగా ఏ రాష్ట్రానికి ఇవ్వద్దు అంటున్నాయి, కాబట్టి మేము బీహార్కి ఇవ్వము, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వము, ఎవరికి ఇవ్వమని చెప్పుకుంటూ వచ్చారు. కానీ మరి తెలంగాణకి ఏ రకంగా ఇచ్చారు? ఏ అర్ధరాత్రి వేళ ఎప్పుడైనా ఎవరికి చెప్పకుండా ఏమైనా జీవో ఇచ్చేశారా, లేదంటే ఆర్డర్ పాస్ చేశారా, గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారా? అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు, మైండ్ అంతా బ్లాంక్ అనమాట ఆ వార్త తెలిసిన తర్వాత. ఈవెన్ నాకు కాదు, కేసీఆర్ గారికి, బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి మైండ్ బ్లాంక్ అవ్వాలి, మనకు కాదు అవ్వాల్సింది. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉందంటే వాళ్ళంత ఫూల్స్ ఇంకెవరు ఉండరు. సో ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఒకసారి. థ్యాంక్ యూ.